రాధా భర్త మోహన్ శరీరంలో అవటివాడు. అందుకే అతను ఏ పని చేసేవాడు కాదు. రాధా వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ డబ్బులకు చాలా కష్టంగా ఉండేది. కోడలా, ఇంట్లో కాస్త బియ్యం కూడా లేవు, ఎలా గడపాలి మనము? సరే అత్తయ్య, నేనేదో ఒకటి చేస్తా. రాధా తన గదిలోకి వెళ్ళి తన అల్మారి నుంచి ఒక స్వెటర్ని బయటకు తీస్తుంది. ఇంకా బయటకు వెళ్తూ ఉంటుంది. కోడలా, ఎక్కడికి వెళ్తున్నావు? అత్తయ్య, నేను నా స్వెటర్ని అమ్మడానికి వెళ్తున్నా. నీకు ఒక్క స్వెటరే ఉంది కదా, అది కూడా అమ్మేస్తే చలిలో నువ్వు ఎలా ఉండగలవు కోడలా? అది తర్వాత చూసుకుందాం అత్తయ్య. ఇప్పుడు ఇంట్లో రేషన్ లేదు కదా, ముందు అది తెచ్చుకొని గడుపుదాం. సరే కోడలా, నీ ఇష్టం. రాధ స్వెటర్ తీసుకుని బజార్కి వెళ్తుంది. తను బజార్కి వెళ్ళడానికి అడవిదారిని ఎంచుకుంటుంది. ఎందుకంటే అడవికి త్వరగా వెళ్ళొచ్చని. సాయంత్రం సమయం అవుతూ ఉంటుంది. ఇంకా చల్లటి గాలి వీస్తూ ఉంటుంది. రాధ చూస్తుంది, ఒక ముసలి బాబా ఒక చెట్టు కింద కూర్చుని చలికి వణికిపోతూ ఉంటాడు. అతను అలా వణికిపోవడం చూసి రాధ అతని దగ్గరికి వెళ్తుంది. ఏంటి బాబా విషయం? మీరు ఈ అడవిలో ఏం చేస్తున్నారు? తల్లి, నాకు ఇల్లంటూ ఏదీ లేదు. ఈ అడవి తల్లే నాకు ఇల్లు. ఆ ముసలి బాబా మాట్లాడుతూ వణికిపోతూ ఉంటాడు. బాబా, మీకు చలికి వణుకుతున్నారు. మీకు స్వెటర్ చాలా అవసరం. నేను ఈ స్వెటర్ని అమ్మడానికి వెళ్తున్నా, మీరు తీసుకోండి. కానీ తల్లి, ఈ స్వెటర్కి ఇచ్చేంత డబ్బు నా దగ్గర లేదు తల్లి. ఏం పర్వాలేదు బాబా, మీరు దీన్ని తీసుకోండి. ఇప్పుడు ఇది మీకు చాలా అవసరం. రాధ ఆ ముసలి బాబాకి స్వెటర్నిస్తుంది. ఇంకా ఆ బాబా స్వెటర్ని వేసుకుంటాడు. దానివల్ల అతని వణుకు తగ్గిపోతుంది. నాకు అర్థం కావడం లేదు. నీకు ఏమి ఇవ్వాలో, నీకేమివ్వాలన్నా నా దగ్గర ఏమీ లేదు. నాకు ఏమీ వద్దు బాబా. సరే, ఇంకా నేను వెళ్ళొస్తాను. రాధా ఇంటికి వెళ్ళడానికి వెనక్కి తిరిగి కొన్ని అడుగులే ముందుకు వేస్తుంది. ఆగు తల్లి. ఆ ముసలి బాబా మాటలు విని రాధ ఆగిపోతుంది. ఏంటి బాబా? ఆ ముసలి బాబా చేతిలో ఉలెన్ దారపు ఉండ ఉంటుంది. ఇదిగో తల్లి, ఈ నూలు దారం ఉండని నువ్వు తీసుకో. ఇది నీకు చాలా పనికొస్తుంది. బాబా దగ్గర నుంచి ఆ ఉలెన్ దారం ఉండని తీసుకుంటుంది. ధన్యవాదాలు బాబా. ఎప్పుడూ ఆనందంగా ఉండు తల్లి, ఎప్పుడూ సంపాదిస్తూ ఉండు. రాధా బాబా దగ్గర ఆ ఉలెన్ దారం తీసుకుని ఇంటికి తిరిగి వెళ్తుంది రాధ. ఇంటికి వెళ్లేసరికి రాత్రైపోతుంది. రాధ అత్తగారు తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రాధ తినడానికి ఏదైనా బియ్యం తీసుకొస్తుందేమో అని. కానీ రాధ ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి వస్తుంది. ఏమైంది కోడలా, ఖాళీ చేతులతో వస్తున్నావు? హా అత్తయ్య, నీ స్వెటర్ అమ్ముడు పోలేదా? హాస్పిటల్లో ఒక ముసలి బాబాకిచ్చాను. ఎన్ని డబ్బులిచ్చాడతను? అతని దగ్గర డబ్బులు లేవు, చలికి వణికిపోతున్నాడు. అందుకే నేను అతనికి ఇచ్చాను. కానీ కోడలా, తినటం గురించి ఏమంటావు? ఇంట్లో ఏమీ లేవు. మనం ఎప్పుడూ అందరికీ సహాయం చేస్తుంటాము. ఈ కష్ట సమయంలో ఆ భగవంతుడే మనకు సహాయం చెయ్యాలి. రాధ ఆ ఉలెన్ దారంని తీసుకుని గది లోపలికి వెళ్తుంది. ఇంకా దాంతో స్వెటర్ని కుడుతూ ఉంటుంది. రాధ పగలు రాత్రి కష్టపడి 3 రోజుల్లోనే స్వెటర్ని తయారు చేస్తుంది. ఏం చేస్తున్నావు? స్వెటర్ కుడుతున్నానత్తయ్య. ఈ ఉలెన్ ఆ బాబా ఇచ్చాడు. కాస్త విశ్రాంతి తీసుకో. 2-3 రోజుల నుంచి పని చేస్తూనే ఉన్నావు. అయిపోయిందత్తయ్య, స్వెటర్ తయారైపోయింది. ఇక్కడ చూడండి. ఆ స్వెటర్ని వాళ్ళ అత్తయ్యకి చూపిస్తుంది. దాని ఉలెన్ చాలా మెరుస్తూ ఉంటుంది. ఇంకా 4 దిక్కులా ఒక విచిత్రమైన వెలుగుని అందిస్తూ ఉంది. అరే వా, నువ్వు చాలా బాగా స్వెటర్ని తయారు చేసావు కోడలా. చాలా అందంగా మెరుస్తోంది. అత్తయ్య, చాలా అందంగా తయారైంది కదా. అప్పుడే రాధా భర్త మోహన్ తనని పిలుస్తుంటాడు. అరే రాధా, చాలా దాహంగా ఉంది, ఒక గ్లాస్ నీళ్ళివ్వమ్మా. రాధ స్వెటర్ని ఒక ప్లేట్లో పెట్టి మోహన్కి నీళ్ళివ్వడానికి వెళ్ళిపోతుంది. తీసుకోండి. రాధ మళ్లీ తిరిగి తన గదిలోకి రాగానే తను ఏ ప్లేట్లో అయితే స్వెటర్ని పెడుతుందో ఆ ప్లేట్ బంగారంలా మారిపోతుంది. ఇంకా మెరుస్తూ ఉంటుంది. అది చూసి రాధ చాలా ఆనందిస్తుంది. ఇంకా తను అత్తయ్యని పిలుస్తుంది. అత్తయ్య, ఇక్కడికి రండి. ఇంకెలా చూడండి, ఇది బంగారంలా మారిపోయింది. బంగారు ప్లేట్ని చూసి రాధ వాళ్ళ అత్తయ్య చాలా ఆనందిస్తుంది.
అరే వా కోడలా, ఇది నిజంగా అద్భుతంగా ఉంది. హా అత్తయ్య, ఆ భగవంతుడికి మన మీద దయ కలిగిందేమో, అందుకే ముసలి బాబా రూపంలో మనకిలా సహాయం చేశాడు. నువ్వు సరిగ్గా చెప్పావు కోడలా. నువ్వంటావు కదా భగవంతుడే మన ప్రార్థన వింటాడని. ఇప్పుడు ఆయనే సహాయం చేశాడు మనకు. హా అత్తయ్య, ఇప్పుడు ఈ ప్లేట్ని మనం అమ్ముదాము. దాంతో వచ్చిన డబ్బులతో మనం కాలం గడపొచ్చు కదా. రాధా వాళ్ళ అత్తగారు ఆ ప్లేట్ని తీసుకుని వెళ్ళి బంగారం షాప్ అతనికి అమ్మేస్తుంది. ఆ షాప్ అతను రాధా వాళ్ళ అత్తగారికి చాలా డబ్బులిస్తాడు. రాధా వాళ్ళ అత్తగారు బజార్ నుంచి చాలా తినడానికి సామాన్లు తీసుకుని ఇంటికి వెళ్తుంది. ఇప్పుడు మెల్లిమెల్లిగా రాధా కుటుంబం పరిస్థితి బాగవుతూ ఉంటుంది. మాయా స్వెటర్తో కొన్ని వస్తువులను బంగారంలా మార్చేస్తుంది. ఒకరోజు రాధా పక్కింటి విమల రాధా ఇదంతా చేయడం చూస్తుంది. తన మనసులో అత్యాశ మొదలవుతుంది. తను రాధా మాయా స్వెటర్ని దొంగిలించేస్తుంది. అచ్చా, ఇదా విషయం. రోడ్డు మీద ఉన్న వీళ్ళు ఒకేసారి ఇంత ఘనంగా ఎలా మారిపోయారు అనుకున్నాను. ఆ స్వెటర్ని దొంగిలించి నేను కోటీశ్వరాలనవుతా. విమల ఆ స్వెటర్తో తన ఇంట్లోని వస్తువులన్నింటినీ తాకిస్తూ ఉంటుంది. ఇంకా చూస్తూ చూస్తూనే ఇంట్లో వస్తువులన్నీ, బట్టలు ఇంకా తినడానికి ఉన్న వస్తువులన్నీ రాయిలా మారిపోతాయి. అది చూసి విమల ఏడుస్తూ ఉంటుంది. అయ్యో భగవంతుడా, నాకెందుకు ఇలా జరిగిపోయింది? విమల అరుపు ఇంకా ఏడుపు విని రాధ తన దగ్గరికి వెళ్తుంది. రాధా చెల్లి, నేను నీ మాయా స్వెటర్ని దొంగిలించాను. నా ఇంట్లో వస్తువులన్నీ రాయిలా మారాయి. ఇది మామూలు స్వెటర్ కాదు, ఇది భగవంతుడి ప్రసాదం. అందుకే నువ్వు అత్యాశకు పోయావు. అందుకే నీకు ఇలా జరిగింది. నన్ను క్షమించు చెల్లి. ఏం పర్వాలేదు, నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు కదా, అది చాలు. రాధ మళ్ళీ తన చేతిలోకి స్వెటర్ని తీసుకుని ఇంట్లోని వస్తువులన్నిటినీ తాకుతుంది. చూస్తూ చూస్తూనే ఇంట్లోని వస్తువులన్నీ వాటి పాత రూపానికి వచ్చేస్తాయి. ధన్యవాదాలు రాధా చెల్లి. ఇక నుంచి నేను అత్యాశకి పోను. ఇంకా ఎవరి వస్తువులపై నేను దృష్టి పెట్టను. రాధా స్వెటర్ తీసుకుని తన ఇంటికి వెళ్తుంది. పేదవాళ్లకి, అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటుంది. అత్యాశ చెడుకు దారితీస్తుంది.